responsibility to invite Sri Dr. Narayan Reddy Garu. Narayan Reddy Garu, I would like to introduce you, sir. He is from my place actually. Man Nagar Karnool జిల్లా నుంచి వచ్చిండు. కొల్లాపూర్ వాళ్ళ ఏరియాలో బెనిషా పండ్లు ఒక ఊళ్ళో ఇంట్లో బెనిషా పండ్లు ఉంటే ఊరు మొత్తం స్మెల్ వస్తుంది. అంత సాయిల్స్ అంత బాగుంటాయి. కృష్ణా బ్యాక్ వాటర్స్ వారు అక్కడి నుంచి వచ్చిన ఈజ్ ఏ వెరీ సీజన్డ్ అకాడమిషియన్. ఆఫ్ కోర్స్ 200 రీసెర్చ్ పేపర్స్ పబ్లికేషన్స్ అండ్ ఎంతోమంది పిహెచ్డీస్ ఇచ్చిండ్రు. ఈజ్ ద డీన్ ఆఫ్ అనురాగ్ యూనివర్సిటీ. ప్రయర్ టు దట్ ఈ హ్యాడ్ స్టింట్స్ విత్ సెవరల్ ఇన్స్టిట్యూషన్స్. ఐ రిక్వెస్ట్ రాజిరెడ్డి గారు అండ్ ఆఫ్ కోర్స్ నారాయణ రెడ్డి గారు మనకి వాలంటీర్స్ని కూడా ఇచ్చింది ఈ ప్రోగ్రామ్కి. 8 మంది వాలంటీర్స్ కూడా వాళ్ళ వాలంటీర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఈ ఫెస్టివల్ కోసం. ప్లీజ్ కమ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వేదిక పైన పెద్దలందరికీ, సభకు వచ్చేసిన వాలంటీర్ ఆర్గనైజేషన్స్, తర్వాత విద్యార్థులు, రైతులు అందరికీ నా నమస్కారం. మనం ఈరోజు ఇక్కడ ఏంటంటే విత్తనాల లోపలనే వైవిధ్యత కోల్పోతుందనే దానికి విత్తనాలను ఇంప్రూవ్ చేయాలనే ఒక ప్రథమ ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. డైవర్సిటీ అనేది చాలా ముఖ్యం. మీరు చూస్తూ ఉంటారు, మనకు సర్వసాధారణంగా మీకు అర్థమయ్యేది, మీరు ఒక ప్రభుత్వం ఫామ్ చేసినప్పుడే ప్రభుత్వం వాళ్ళు డైవర్సిఫైడ్ క్యాండిడేట్స్ని తీసుకోవాలంటారు, అన్ని వర్గాలకు వెళ్ళి తీసుకోవాలంటారు. మరి అదే ప్రభుత్వము వారి ఆలోచన సరళిలో వ్యవసాయంలో ఇలాంటి పరిస్థితులు రావడానికి ఉన్న ప్రధాన కారణం ఏంటనేది మనం గ్రహించడం మర్చిపోయాం. అంటే ఫస్ట్ ఈ డైవర్సిటీ, బయోడైవర్సిటీ పోయింది, అగ్రో డైవర్సిటీ అంటాము, అంటే అగ్రికల్చర్ సంబంధించిన డైవర్సిటీ. అలాగే మనం క్రాప్ డైవర్సిటీ. సో ఇంతకుముందు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు అన్నారు, వాళ్ళతో నేను కొన్ని సంవత్సరాలు నేను వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు ఇంటిగ్రేట్ కావడం జరిగింది. మనం సామాన్యంగా ఇప్పుడు ఏం చూస్తున్నాము, క్రాప్ డైవర్సిటీ కోల్పోయిందంటే మన తెలంగాణ రాష్ట్రంగా తీసుకుంటే ఈరోజు 3-4 పంటల కంటే ఎక్కువ లేవు. ఒక మామిడి, ఒక వరి, ఒక పత్తి, ఒక మొక్కజొన్న, అంటే ఈ పంటలు తప్పితే ఇంకా వేరే పంటలు ఏదో వేస్తే ఎకరా అరెకరా సాగులోనే ఉన్నాయి. దీంతో ఏమైంది, ఒకే రకమైన పంటలు సాగు చేయడం వలన, ఒకే రకమైన రకాలను సాగు చేయడం వల్ల కూడా, అంటే క్రాప్ డైవర్సిటీ పోయింది, స్పీసీస్ డైవర్సిటీ కూడా వెళ్ళింది. దీంతో మనం పంటను స్థిరంగా తీసుకోలేని పరిస్థితి ప్రతి రాష్ట్రంలో ఏర్పడ్డది. మనం ఈ సంవత్సరం గమనించవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకు ముందుకు వెళ్తాను నేను. ఈ సంవత్సరం డైవర్సిఫైడ్ క్రాప్ అంటే మనం రైస్ కాకుండా వేరుశెనగ వేసుకున్న ప్రాంతాలు తెలంగాణలో, పర్టికులర్ మా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాయి. డైవర్సిటీ ఎందుకు సెక్యూరిటీ ఇస్తుంది అనేది మీరు ఒకటి గమనించండి. ఇప్పుడు వేరుశెనగ ఈ సంవత్సరం 10,000 క్వింటాలు మార్కెట్లో వెళ్తూ ఉంది. అంటే వరిలో వర్షాలు పడి నానిపోయినప్పుడు ఒకవేళ ప్రభుత్వం కనుక కొనలేని పరిస్థితి కనుక ఉంటే ఈరోజు రైతు చావు తప్ప ఇంకో వేరే మార్గం ఉండేది కాదు. సో ఎప్పుడు సెక్యూరిటీ ఉంటుంది అంటే క్రాప్ డైవర్సిటీ ఉన్నప్పుడు సెక్యూరిటీ ఉంటుంది. వరిలో పోతే వేరుశెనగలు రావడానికి అవకాశం ఉంది, ఇంకో పంటలు రావడానికి అవకాశం ఉంది. కనుక అటువంటిది గమనించి మన వ్యవస్థ లోపల క్రాప్ డైవర్సిటీ తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. తర్వాత దాని రకాల డైవర్సిటీ యొక్క ప్రాముఖ్యత కూడా మనం తెలుసుకున్నాం. రెండవది డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ గురించి చెప్తూ ఒక మాట్లాడు. మొదలు మనం తెలంగాణలో కానీ చూస్తే జొన్ననే రొట్టెగా ఉదయం పూట టిఫిన్గా తినే వాళ్ళే ఉండేవాళ్ళు. అసలు మహబూబ్నగర్ జిల్లాలో కన్నా మీరు గమనిస్తే రెండో టిఫిన్ అంటూ ఉండేది కాదు. జొన్ననే ఉదయం తినేవాళ్ళు, కొన్ని ప్రాంతాల్లో అయితే రాత్రి కూడా తినేవాళ్ళు. ఇప్పుడు జొన్న ఇప్పుడు సాగుకు లాభంగా లేదని అంటున్నారు. ఎందుకు లాభంగా లేదు అంటే ఈ హైబ్రిడ్ రకాలు వచ్చిన తర్వాత వాతావరణంలో వర్షం సరైన పడ్డ సంవత్సరం చాలా సక్సెస్ఫుల్ పంటలు పండుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు ఆరుద్ర కార్తెల్లో అంటే రోహిణి కార్తెలు వస్తాయి, రోహిణి కార్తెలో ఉండి ఇంకో కార్తెలు వస్తున్నాయి. అలాగే పెరుగుతున్న ఉష్ణోగ్రత ఇవన్నీ కారణాల వలన పంట దిగుబడి స్టేబుల్గా, అంటే ప్రతి సంవత్సరం ఒక స్టేబుల్గా ఉండడం లేదు. మనం గత వ్యవసాయ పద్ధతిని మనం సాగు పద్ధతిని గుర్తు చేసుకుంటే జొన్నలో ఏం చేసేవాళ్ళం, మా ప్రాంతంలో అయితే మిటికిళ్ళు, తర్వాత బుడమకాయలు, దోసకాయలు అన్నీ కూడా వాటితో పాటు సాగు చేసేవాళ్ళు. అంటే రైతుకు కావాల్సిన ఆహార ధాన్యంతో పాటుగా ఎరువు కావాల్సిన పశువులకు పెట్టే మేతతో పాటుగా ఈ జొన్న పంటను కోసిన తర్వాత ఒక పలుసు ధాన్యం, అంటే మిటికిళ్ళు అనే వాళ్ళ క్రీపర్ ఉండేది, వాటి అన్నిటి పిల్లలు కూడా స్నాక్స్గా తినేవాళ్ళు. అలాగే ఈ బుడమకాయలు మనం కోసి ఇంటి కింద ఆరబెట్టుకునేవాళ్ళు, ఎండబెట్టుకునేవాళ్ళు, కూరలో తినేవాళ్ళు.
అంటే ఈరోజు వాటికి అమ్ముకుంటే మార్కెట్లో ఇప్పుడు మిటికీలు మళ్ళీ వచ్చేసినాయి, మార్కెట్లో ఉన్నాయి. సో నౌ దే ఆర్ మోర్ వాల్యూడ్. అంటే మారుతున్న పరిస్థితుల్లో మనం వదిలిపెట్టిన పంటల యొక్క సుగుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరు ఇప్పుడు గుర్తించడం జరుగుతూ ఉంది. మీరు చూసింటారు, ఈవెన్ రోడ్ సైడ్ కూడా జొన్న రొట్టెలు కొడుతున్నారు. మీరు హైటెక్ సిటీలో పడి రోడ్ లోపల కాదు. అంటే వాటి యొక్క ప్రాధాన్యత క్రమంగా రైతులు ప్రజలు గమనిస్తూ ఉన్నారు, వాటి వల్ల లాభాలు గమనిస్తున్నారు. దీనికి ఏంటంటే మనం ఎట్లా పోయినామంటే అడ్వర్టైజ్మెంటే మనను సగం మన లోపల మార్పులు తీసుకురావడానికి ఉంది. ఉదాహరణకు ఒక కొత్త రకం కానీ, కొత్త హైబ్రిడ్ కానీ, కొత్త పురుగు మందు కానీ ఏదైనా వస్తే మనం ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో, ప్రతి ప్రదేశంలో వాటి గురించి చెప్పేది, నిరంతరంగా చెప్పేది, చూపించింది 100 సార్లు చూపించి చెప్తే సరే ప్రయత్నం చేద్దాము చూద్దాము అనే ఆలోచనతోటి మనం ఆల్రెడీ మారిపోయాం. సో అలాగే ఈరోజు ఏది అవసరం ఉందంటే మళ్ళీ మంచి గుణాలు ఉన్న రకాలని, మంచి గుణాలు ఉన్న పరిస్థితులని, మంచి గుణాలతో వ్యవసాయం ఎలా చేయాలి అని చెప్పడానికి ఊర్లలో ఏజ్లు రైతులు లేరు. తర్వాత ఈ మధ్యకాలంలో వ్యవసాయం చేస్తున్న రైతులు ఏంటంటే ఈ కొత్త రకమైన పద్ధతులకే అలవాటు పడి వివరాలే తెలుసు కనుక మనకు చరిత్ర డాక్యుమెంటేషను మన జీవన శైలిలో కోల్పోయినాము, మన పంటల్లో కోల్పోతున్నాం, ఆల్రెడీ కోల్పోయినాము. ఇంకా కొసరు ఏదైనా మిగిలింటే ట్రైబల్ ఏరియాస్లో, అటవీ ప్రాంతాల్లో ఉన్న రైతులు, లేకపోతే పూర్ ఫార్మర్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కొంత ఉంది. మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఇటువంటి కొన్ని ప్రాంతాల లోపల. కనుక అటువంటి ప్రాంతాల లోపల ప్రభుత్వాలు తప్పనిసరిగా ప్రత్యేక శ్రద్ధ వహించి అక్కడ ఉన్న క్రాప్ డైవర్సిటీని కానీ, వాటి యొక్క లక్షణాలను కానీ, వాటి లక్షణాలు చెప్పాలంటే కూడా ఇప్పుడు ల్యాబ్లో తీసుకొచ్చి అన్ని అనాలిసిస్ చేయాలంటే మన దగ్గర యాక్చువల్గా ప్రభుత్వంలో ఎలాంటి వ్యవస్థ లేదు. అంటే మీరందరూ అనుకుంటున్న ప్రభుత్వం దగ్గర అన్నీ ఉన్నాయని, నిజంగా చెప్తే ఏమీ లేదు, మా విశ్వవిద్యాలయాలు కూడా లేదు. సో కనుక ఇటువంటి పరిస్థితులు ఏంటంటే మనకు ఒక లక్షణం కావాలంటే ఆ లక్షణం కొరకే ప్రయత్నం చేసేసి మనం ఆ రకాలను చిన్నగా ఈ హైబ్రిడ్ లోపల కానీ, రకాల లోపల కానీ సంకలనం చేయడం జరుగుతూ ఉంది. అంటే ఎక్కడి నుంచి మీకు ఈరోజు వస్తున్న అధిక దిగుబడి ఉన్న రకాలు, తెగుళ్ళను తట్టుకునే రకాలు, ఫోర్టిఫైడ్ వెరైటీస్ అంటాను, అంటే ఎక్కువ ఇనుము ఉన్నది, ఎక్కువ ప్రోటీన్ ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన దేశవాళీ రకాలకి వెళ్ళి వస్తున్నాయి, ఎక్కడి నుంచి రాలేదు. ఉదాహరణకు మనం గోధుమ బాగా తింటారు మన దేశంలో, వరి తర్వాత గోధుమ కూడా అతిపెద్ద పంట. మన దేశంలో ఉండేది ఏది సెంటర్డ్ వీట్, మనం బాస్మతి ఎలాగైతే మనం సెంటర్డ్ రైస్లో చూస్తామో అలాగే గోధుమల్లో కూడా సెంటర్డ్ వీట్ ఉండేది. దాంట్లోనే దాదాపుగా 8%, 8.2% ప్రోటీన్ శాతం ఉంటుంది. సో అటువంటి వీటి రకాలకు వెళ్ళే ఈరోజు మన ప్రభుత్వ సంస్థలు కానీ, ప్రపంచ సంస్థలు కానీ మన దేశంలో జెనెటిక్ జెర్మ్ప్లాజంని దొంగలించి, తస్కరించి, లేకపోతే సరైన మార్గాలను తీసుకెళ్ళినా కూడా వాటిని ఉపయోగించి తిరిగి అవే మళ్ళీ ఆ జీన్ను తీసి జీన్ను చొప్పించడానికి తయారు చేసి మన దగ్గర పంపిస్తూ ఉన్నారు. సో దీంట్లో లాభమే కదా సార్, ఎందుకు నష్టమేమైనా ఉందా? మనం అన్ని సద్గుణాలను దాంట్లో ఉన్నాయి తీసుకుంటే బాగుంటుంది. ఒక సద్గుణాన్ని తీసుకున్నా కూడా మనం ఇంపోర్ట్ చేస్తున్న రకాల లోపల కొన్ని చెడ్డ క్యారెక్టర్స్ కూడా ఉంటున్నాయి, అంటే మన వాతావరణ పరిస్థితులకు సరిపోనివి. మీరు ఒకటి గమనించండి, ఉత్తర భారతం వాడిని లేకపోతే జమ్మూ కాశ్మీర్ వాడిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి 1 అరగంట సేపు, వాడు కూర్చుంటాడా? మనం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు మంచి మనసు వస్తుంది, మనం ఇట్లా వెళ్ళి బ్రతకాల ముక్కులోకి వెళ్ళి టాబ్లెట్ వేసుకోకుండా. కనుక ప్రతి వాతావరణానికి ఒక రకమైన జమ్ని సంబంధమైన రకమే ఉంటుంది. సో అటువంటివి ఆ ప్రాంతానికి అనుగుణంగా ఉంటాయి. కనుక ప్రతి ప్రాంతానికి ఎలాంటి రకము, ఎలాంటి జన్యుపరమైన రకాన్ని మనం ఎన్నుకోవాలి అనేది అది లోకల్ స్థితిగతుల పట్టే డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని ఎవరు విస్తారంగా నిర్ధారించడానికి వీల్లేదు. అంటే ఉదాహరణకి ఛత్తీస్గఢ్లో కూడా ఎండ ఉంటుంది సార్, అక్కడ ఉన్న రకం ఇక్కడ వస్తుందంటే రాదు. మా తెలంగాణ వాతావరణం వేరే, సేమ్ అదే కోస్టల్ ఆంధ్రాలో ఉన్న తేమ శాతం తేడా ఉంటాయి. కనుక అన్ని ప్రాంతాలకు లోకల్ కూడా ఏమున్నాయో ప్రతి లోకల్గా వ్యవహరించాలి, వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రభుత్వ పరంగా, విశ్వవిద్యాలయ పరంగా ఆ వెరైటీస్ని అక్కడనే సంరక్షించి, అక్కడ సంరక్షిస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి, ఎంతైతే నష్టపోవాలో పంట దిగుబడిలో నష్టం పోతే వాళ్ళు అక్కడ ఉంచేసి మన జెర్మ్ప్లాజం మనం స్టోర్ చేయాలి. కొంత మంచో చెడో భారత ప్రభుత్వం కూడా ఏంటంటే జీన్ బ్యాంక్స్ కొన్ని స్టార్ట్ చేసింది. అంటే ఈ క్రయోజెనిక్ సిస్టంలో కొన్ని 100 సంవత్సరాలు ఈజీగా విత్తనాలను స్టోర్ చేసే వ్యవస్థ ఉంది. కానీ వాటిని కలెక్షన్ చేసే వ్యవస్థను ఈరోజు మనం రైతు పరంగా ఎక్కడైతే ఉంటుందో అవి విశ్వవిద్యాలయాలకు కానీ, ఈరోజు మన ప్రాంతాల్లో ఉన్న కేవీకేస్కి కానీ,
వాటికి ఇచ్చేసి సార్ దీంట్లో ఈ లక్షణం ఉంది, మీరు పరీక్షించి కావాలంటే జన్యు బ్యాంకులో పెట్టండి, మాకు పేరు వచ్చినా రాకుండా మాకు నష్టం లేదు, దేశానికి లాభం అవుతుందని చెప్పేసి అందరం కూడా ప్రతి ప్రాంతం నుంచి కొంత కలెక్ట్ చేసి ఇవ్వవలసిన అవసరం ఉంది. మనం బయోడైవర్సిటీ చేస్తే ఇప్పుడు బ్రెజిల్ ఇంకేవో ఆఫ్రికన్ కంట్రీస్ గురించి మాట్లాడతాం. మనందరం గమనించవలసింది ఏంటంటే భారతదేశంలో అతి చిన్న ప్రాంతం నార్త్ ఈస్టర్న్ ఇండియా. ఎక్కువ రాష్ట్రాలు ఉన్నాయి, 7 రాష్ట్రాలు ఉంటే అది ప్రపంచంలోనే ఒక 33 బయోడైవర్సిటీ సెంటర్స్ ఉంటే నార్త్ ఈస్ట్ ఈజ్ వన్ రికగ్నైజ్డ్ బయోడైవర్సిటీ సెంటర్. బయోడైవర్సిటీ దేని కొరకు? నేను పంటల గురించి చెప్తున్నాను. అక్కడ పండే మొక్కలు మనం లెక్కగా తీసుకుంటే దాదాపుగా 3000 రకాలైన మొక్కలను ఆకుకూరలుగా తినడము, పండ్లుగా తినడము, లేకపోతే మందులుగా వాడడం, ఇటువంటి పంటలన్నీ కూడా ఈ నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో ఈరోజు కూడా లభ్యమవుతున్నాయి. సో ఆ లభ్యమవుతున్న పంటలన్నీ కూడా కొన్ని మన ప్రాంతంలో సాగు చేయడానికి కూడా కమర్షియల్ కూడా అవైలబిలిటీ ఉంది. ఉదాహరణకు మీకు మామూలుగా అందరికీ తెలిసి ఉంటుంది ఏంటంటే స్టార్ ఫ్రూట్ అంటూ ఉంటాం. దాంట్లో చాలా సుగుణాలు, చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. విదేశాల లోపల దాన్ని ఇప్పుడు జ్యూసెస్ చేసేసి చాలా రోగాల వరకు అమ్ముతా ఉన్నారు. అట్లా మేఘాలయ నుంచి వచ్చే చెర్రీ ఏదైతే ఉంటుందో, మేఘాలయ స్పెసిఫిక్ చెర్రీ ఉంటుంది మేఘాలయలో. సో ఇవన్నీ కూడా యాంటీ క్యాన్సరస్ డ్రగ్స్ కొరకు వాటి తీస్తూ ఉన్నారు. సో ఇటువంటి అంటే ప్రతి సహజంగా మన తెలంగాణ, సౌత్ ఇండియా చూస్తే ఇట్స్ ఏ డయాబెటిక్ సెంటర్ అన్నారు. అంటే దేశంలో డయాబెటిక్స్ ఎక్కడెక్కువ, షుగర్ వ్యాధి ఎక్కడెక్కువ ఉందంటే మన దగ్గర. నెక్స్ట్ రెండవది ఈ కొలెస్ట్రాల్, తర్వాత హార్ట్ అటాక్లు ఎక్కువ ఉన్న ప్రాంతం చిన్నగా మన దగ్గరికి వస్తుంది. సో వాళ్ళ దగ్గర దొరికే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, కూరగాయలు కానీ దేశీ కూరగాయలు, అంటే మనం కన్జ్యూమ్ చేసేవి తినాలని ఏం లేదు. మనం 50,000 మొక్కలు తినే మొక్కలు ఉంటే, మనుషులు తినే మొక్కలు 50,000 మనుషులు తినే మొక్కలు ఉంటే, ఒక ఈ రోజుకు మన పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక ప్రపంచంలో మొత్తం తీసుకుంటే ఒక 3,000 మొక్కలే తినే స్థాయికి తీసుకొచ్చేసాము. అందులో మనం ప్రధానంగా మన దగ్గర చూస్తే ఒక 3 పంటలను ప్రధానంగా వేస్తాము, వీట్, రైస్ అండ్ మేజ్. కనుక మనం వెనక్కి తిరిగి మన ప్రాంతాలు ఇంకా మనకు ఈజీగా యాక్సెసిబుల్ ఉన్నాయి. సో అవన్నీ తీసుకొచ్చేసి ఇటువంటి సంస్థలు, అంటే ఇటువంటి సంస్థలే కాదు ప్రభుత్వం కూడా ఆ రకాలు ఇక్కడ తెచ్చి మన దగ్గర సాగు ఉన్న ప్రాంతాలు ఉంటే వాటిని కల్టివేట్ చేసి కమర్షియలైజ్ చేసేసి కూడా కమర్షియలైజ్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కనుక ఇటువంటి చర్యలు చేపడితే చాలా బాగుంటుంది, మన దేశం ముందుకు పోవడానికి ఉంటుంది. తర్వాత పర్యావరణాన్ని రక్షించకుండా మనం బ్రతుకుతామనుకోవడము చాలా తప్పు. మనం బ్రతుకుతాం, మనం చూస్తున్నాం ఏంటి ఆక్సిజన్ మాస్. అంటే ఇప్పుడు దాదాపు చాలామంది ఇళ్లలో 34, 44, 64 ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ వచ్చిన వాళ్ళు చాలామంది కూడా బ్రీతర్స్ పెట్టుకొని, ఆక్సిజన్ బ్రీతర్స్ పెట్టుకొని బ్రతికే కాలం ఆల్రెడీ మన హైదరాబాద్లోనే స్టార్ట్ అయింది. మీరు వెళ్ళండి, ఎంతమంది ఇంట్లో ఈరోజు ఆక్సిజనేటర్ ఉందో మీరు గమనించవచ్చు. సో ఈ పరిస్థితుల నుంచి మనం మారాలంటే తప్పనిసరిగా మన వ్యవహార సరళి, అలాగే మనం తింటున్న ఆహార నియమాలు, అట్లాగే మనం పాటిస్తున్న సాంస్కృతిక పద్ధతులు, మన వేషభాష, ఇవన్నీ కూడా ఈ వాతావరణానికి సరిపోయినట్టుంటే మన పిల్లలకి ఇంకేమనివచ్చు. మనం ఆస్తులు సంపాదించుకొని ఎవరికి ఇవ్వాలి? దేర్ ఆర్ రిపోర్ట్స్ ఆర్ కమింగ్ అప్. వచ్చే 50 నుంచి 60 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టే శక్తిని కూడా ఈ సమాజం కోల్పోనుంది. ఎందుకు? పిల్లలు వద్దనుకోవడం కాదు, వాతావరణంలో వస్తున్న మార్పులు, మనం వాడుతున్న రసాయనాల నుంచి, అన్ని రకరకాల పద్ధతుల నుంచి, వీటితో జన్యుపరంగా కోల్పోతున్నాం. అంటే దేర్ వాజ్ ఎ స్టడీ దట్ వాజ్ క్యారీడ్ అవుట్ వెరీ రీసెంట్లీ ఇన్ యూఎస్ఏ. మనం కూడా మనుషుల లోపల పార్థనోకార్పీ, అంటే ఇక మగ ఆడ సంబంధం లేకుండా పిల్లలు పుట్టే వ్యవస్థ తీసుకురావాల్సిన పరిస్థితి ఇంకో 1000 సంవత్సరాలు వస్తుంది. సో మనం మంచి హిస్టరీ జాతి మనది. సో 1000 సంవత్సరాల నుంచి మనం ఏదైతే సెలక్షన్ చేసుకున్నామో, మన రైతులు చాలా జ్ఞానవంతులు. సో వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం మనం అందరం నేర్చుకోవాలి. నేర్చుకున్న జ్ఞానాన్ని పబ్లిక్ పంచడం కార్యక్రమం చేయాలి. మనకు కూడా అడ్వర్టైజ్మెంట్ భారీగా జరిగిన రోజే ఈ వ్యవస్థ ఫాస్ట్గా పోతుంది. ఇదే లెవెల్లో పోతే ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళకి బిగ్ అడ్వర్టైజ్మెంట్, బిగ్ మనీ ఉంటుంది. కొన్ని 100,000 కోట్లు అడ్వర్టైజ్మెంట్ కేటాయిస్తుంటే కనుక ప్రజలు ఇంకా వాటి సైడే అట్రాక్ట్ కావడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నా ధన్యవాదాలు. Thank you, sir. The concern about endemicity,
land races, indigenous cultivars, the shrinking diversity of crops గురించి సార్ మాట్లాడిండు. ఇట్స్ వెరీ గుడ్ అటెన్షన్ అండ్ ఫోకస్ సార్. దాని మీద మీరు మీ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేసిండ్రు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.